ఇవాళ యూనివర్సిటీలో గతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీలలో అడ్మిషన్ ప్రతి యూనివర్సిటీ కూడా సపరేట్ ఎంట్రన్స్ కండక్ట్ చేసేది. సో దాని ద్వారా పిహెచ్డి అడ్మిషన్ జరిగేది. ఇవాళ ఎన్టీఏకి ఇవ్వడం వల్ల ఇవాళ ఎన్టీఏ పేపర్ లీకేజ్ కావడం వల్ల ఇవాళ ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా లేట్లు అవుతున్నాయి. ఇవాళ అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ నెట్ ఎగ్జామ్ లీకేజ్ అయినందుకు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి ప్రధాన కారకులైనటువంటి ఎన్టీఏ నేషనల్ చైర్మన్, అదేవిధంగా యూజీసీ చైర్మన్, అదేవిధంగా ఇవాళ కేంద్ర ఎంహెచ్ఆర్డి మంత్రి, మరి ఇప్పటి వరకు కూడా ఎంహెచ్ఆర్డి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వారు స్పందించలేదు. అంటే ఒకవైపు విద్యార్థులతోటి జీవితాలు ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి ఇవాళ వాళ్ళంతా కూడా ఆగమ్య గోచరం అయితే మరి ప్రధానమంత్రి గారు ఎందుకు దీనిపై స్పందించట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చూసినాం మొన్ననే నీట్ ఎగ్జామ్ కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ కూడా ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఈ పేపర్ లీకేజ్ అన్ని కూడా ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి హర్యానా, గుజరాత్, బీహార్లో లీకేజ్ అయింది. మీకు కొన్ని ఉదాహరణ చెప్తా. నీట్ ఎగ్జామ్ అంటే మెడికల్, ఇవాళ ఈ దేశంలో మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అనేది ఎంత ప్రతిష్టాత్మకో మనందరికీ తెలియదు కాదు. మరి అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ లో కూడా ఇవాళ ఒకే సెంటర్ నుంచి 8 మంది టాపర్లు వచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ లో ఒకే సెంటర్, అది హర్యానాలో 8 మంది టాపర్లు వచ్చారు. ఏ విధంగా ఇది సాధ్యమైంది? ఆ 8 మంది కూడా వాళ్ళకు ఒక సర్నేమ్ లేదు, ఫ్యామిలీ నేమ్స్ లేవు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లోపభూయిష్టంగా ఇవాళ ఎంట్రన్స్ ఈ దేశంలో జరుగుతున్నాం అనేది ఇది ఒక ఉదాహరణ.